హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ 30వ తారీఖు అండి. ఈ వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారనమాట. మొట్టమొదట ఉద్యోగులతో పాటు ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా మంత్రి సీతక్క అయితే శుభవార్త చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే సుదీర్ఘ కాలంలో ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలను త్వరలోనే వీటికి పరిష్కారం అవుతాయని చెప్పేసి ప్రకటించే ప్రయత్నం చేశారు. సొంత హక్కుల కోసం ఉపాధ్యాయులు పోరాడుతూనే ఉన్నారని, ప్రతి ఒక్కరికి కూడా చదువుతో పాటు చదువు అందుబాటులో కూడా ఉండాలని టీచర్ల పోరాటాలు న్యాయపరంగా ధనసరి అనసూయ ప్రకటించడం జరిగింది. ఎందుకంటే టీఎస్యూటీఎఫ్ సమావేశంలో సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై స్పందించి కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ విద్య బలోపేతం కావాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇందులో ప్రధానంగా ఉపాధ్యాయుల సమస్యలు ఒక్కొక్కటిగా తీరుస్తామని, ఉపాధ్యాయుల భర్తీలను చేపట్టి మీ పని భారాన్ని కూడా తగ్గించి పెండింగ్లో ఉన్నటువంటి పదోన్నతులు చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా బదిలీలు చేపట్టనుంది. అదేవిధంగా గుర్తు చేశారు. వేతన సవరణ, పీఆర్సీ పెండింగ్ బకాయిలు కూడా వెంటనే ఉన్నాయని తెలుసు. మీ సమస్యలు, మీ ఆవేదన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తానని హామీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట. సో మొత్తానికి ఇక్కడ అప్డేట్ ఇచ్చారు. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే డిఏల పైన ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఏహెచ్ఎస్ కూడా అమలుకు ఆచూకే లేదని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. పెండింగ్లో డిఏలు అలా ఉన్నాయి. సో ఎందుకంటే ప్రభుత్వం ఉద్యోగులకు మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆరాధన రోదన వినాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అయితే పలికే ప్రయత్నం చేశారు. ఎందుకంటే డిఏలకు సంబంధించి అసెంబ్లీలో చర్చ అయితే జరిగే ప్రయత్నం చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పీఆర్సీ కానీ డిఏలు రిటైర్మెంట్ బెనిఫిట్ సంబంధించి ₹1 కూడా పెండింగ్లో పెట్టలేదని హరీష్ రావు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక హామీని కూడా నెరవేర్చలేదని హరీష్ రావు అయితే అన్నారు. 10 విరమణ పొందిన ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యం బాగలేక ఎంతో మంది చనిపోయారని మాజీ మంత్రి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇవాళ రాష్ట్ర ఉద్యోగులకు దేశంలో ఎక్కడలేని విధంగా 6 డిఏలు పెండింగ్లో ఉన్నాయని, కాంగ్రెస్ సర్కార్ అధికారంలో వచ్చిన 2 సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులకు ఇక పీఆర్సీ ఇవ్వలేదని, గతంలో కేసీఆర్ హయాంలో ఒకేసారి 39 మరోసారి 43 పీఆర్సీ కూడా ఇచ్చి విషయం గుర్తు చేశారు అసెంబ్లీ వేదికగా. అదేవిధంగా ఉద్యోగులకు ఏహెచ్ఎస్ కూడా అమలు చేయాలని, ఉద్యోగులకు జీపీఎఫ్ తదితర బకాయిలు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఆయన అన్నారు. ఒకవేళ అయితే కాకుండా ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. డబ్బు లేక సరైన వైద్యం అందక దాదాపు 39,000 మంది ఏదైతే 39 మంది ఉద్యోగులు కూడా ప్రాణాలు కోల్పోయారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక గతం నుండి ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం, అదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 6 డిఏలు అయితే మొత్తానికి అవన్నీ పెండింగ్లు అయితే ఉన్నాయి. కాబట్టి ఇటీవల కాలంలో 2 డిఏలకు సంబంధించి ఒక డిఏ అయితే ఇచ్చి మరొక డిఏకు 6 నెలల తర్వాత ఇస్తామని చెప్పారు. ఇప్పుడు డిసెంబర్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మొత్తానికి చర్చ కూడా జరుగుతుంది కాబట్టి చూడాలి. మరోసారి ఇందుకు సంబంధించి అసెంబ్లీ ఏదైతే శీతాకాల సమావేశాలు వాయిదా పడ్డాయి కదా, తర్వాత అవసరమైతే మరో వారం రోజులు పొడిస్తుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ 2, 3, 5 తేదీల్లో మరో 3 రోజులు నిర్వహణకు మాత్రమే సర్కార్ అయితే ఇష్టం సుముఖత ఉన్నట్లు చెప్తున్నారు. సమావేశాల నిర్వహణ పైన తీరు బీఏసీలో సుదీర్ఘ చర్చ 15 రోజుల పాటు జరపాలని బీఆర్ఎస్ పట్టుబడుతుంది. వీళ్ళని ఎక్కువ రోజులు జరపాలని అదేవిధంగా బీజేపీ, ఎంఐఎంలు కూడా చెప్తూ ఉన్నారనమాట. దీంట్లో ప్రాధాన్యత సంతరించుకుందనమాట. ఇప్పటికే చాలా రకాలైనటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నాయి. సో వాటన్నిటిని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన ఉద్యోగులు కావచ్చు, ఇతరత్ర పెండింగ్ ఉన్నాయి, వాటిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అయిందనే దానిపైన అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే తక్షణమే పదోన్నతులు కల్పించాలి. ఇక వైద్య ఆరోగ్య శాఖల ఆఫీసు సూపరింటెండెంట్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వరకు చాలా కాలంలో పెండింగ్లో ఉన్న పదోన్నతులు తక్షణమే పూర్తి చేయాలని ఉద్యోగులు కోరడం జరిగింది. మేరకు తెలంగాణ మినిస్ట్రియల్ గెజిటెడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధి సోమవారం డైరెక్టర్ ఆఫ్ ద పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ని అయితే కలిశారనమాట. సో ఈ పరిష్కారం చేయాలని చెప్పేసి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే కనీస పెన్షన్ అనేది ₹9,000 ఇవ్వాలి. ఏంటి మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వరరావు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు పెరుగుతున్న ధరలు అనుగుణంగా డిఏ పెంచడంతో పాటు కనీస పెన్షన్ అనేది ఇప్పుడు ఇచ్చే వాటిలో ఏదైతే సరిపోవడం లేదు కాబట్టి ₹9,000 పెంచాలని మాజీ ఎమ్మెల్సీ కే నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం విజ్ఞాన కేంద్రంలో సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ఆల్ పెన్షనర్ రిటైర్డ్ పర్సనల్ అసోసియేషన్ 6వ రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొనడం జరిగిందనమాట. ఇక ఈ PS 95 పథకంలో దేశవ్యాప్తంగా 72 లక్షల మంది అయితే ఉన్నారు. వారిలో సుమారు 1000 పెన్షన్ పొందుతున్నారు. వారికి సుమారు దాదాపు 40 లక్షల మంది అయితే ఉన్నారనమాట. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు
వల్ల లబ్ధి పొందే వారు దాదాపు 10 లక్షల మంది ఉన్నారని, సర్వీస్లో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, డైలీ వేతనాలు తదితర విభాగాల్లో విడదీయరాంది అని చెప్పేసి పెన్షన్ల హక్కుపై రాజీ పడే ప్రసక్తి లేదని నాగేశ్వరరావు అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే పులి దాడిలో అటవీ ఉద్యోగి మరణం. ఎక్కడ అంటే మైసూరులో అడవి గస్తీ తిరుగుతున్న సమయంలో పెద్ద పులి దాడి చేసి అటవీ ఉద్యోగి పొట్టన పెట్టుకుందంటూ ఒక ఆర్టికల్ కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే జవాబుదారీగా ఉంటాం అంటే అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చట్టసభల గౌరవాన్ని పెంచేలా సభలు నిర్వహిద్దామని అధికారులకు మంత్రి శ్రీధరబాబు అయితే అయితో పలకడం అయితే జరిగిందంటూ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. విద్యుత్ ఉద్యోగాల సంఘాల జేఏసీ ఏర్పాటు, తమకు సంబంధం లేని బీసీ ఓసీ ఉద్యోగులపై సంఘం వెల్లడి అనే విధంగా అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగులకు డిఏలు చెల్లించాలని చెప్పేసి, ఉద్యోగులకు డిఏలు పెండింగ్ బిల్లులు, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని భాజపా ఎమ్మెల్సీ అంజరెడ్డి డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. డిమాండ్ అంటే సోమవారం ఏదో అసెంబ్లీ వేదికగా ఇక డిజిటల్ అరెస్టు అంటూ రుద్రాలి నుంచి 3.7 కోట్ల కాజేత. సో మాజీ సిఐ అంటే సిజిఐ పేరుతో ఆన్లైన్లో విచారణ నిర్వహించిన ఓ నిందితుడు అంటూ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఇంకోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ఉద్యోగులకు సంబంధించి నిమ్స్ ఉద్యోగులకు ఆర్జిత సెలవులు, నగదు మార్పిడికి గ్రీన్ సిగ్నల్. అంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆర్జిత సెలవులు, నగదు మార్పిడికి సంబంధించి ప్రభుత్వం పచ్చ జెండా ఊపిందనమాట. సో ఇక వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇక మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి అంటే మా ఉద్యోగాలు పిల్లలకు ఇవ్వండి అనే విధంగా అంటే అనారోగ్యంతో పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం. హరీష్ రావు కొప్పులతో కలిసి సింగరేణి డైరెక్టర్ వినతి పత్రం అయితే ఇచ్చారనమాట. సో పని చేయలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మా పిల్లలకైనా ఇవ్వండి అని చెప్పేసి ఉద్యోగులు కోరుతున్నారంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇది ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్. సంక్రాంతి కానుకగా అదేవిధంగా కొత్త సంవత్సరంగా ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఏంటనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందో ఏంటన్నది. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందండి.